అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాను హామీ ఇచ్చిన విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ను అసోం రాష్ట్రంలో ప్రవేశపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు 40% వరకు ముస్లిం జనాభా ఉంటుందని, అందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి స్థానిక ముస్లింలతో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉంటారని హిమంత బిశ్వ శర్మ దూకుడు చూసి అసోం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంత మాత్రము సహించలేక అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ముస్లిం ఓటర్లను, ముస్లిం ఎమ్మెల్యేలను తృప్తిపరిచేందుకు కాంగ్రెస్ వాకౌట్ చేసినప్పటికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిలో అసలు ఏముంది? కులం, మతం ఏదైనా సరే అందరికీ పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో ఒకే రకమైన నిబంధనలు ఉండాలి. వివాహ నమోదు, పిల్లల దత్తత, వారసత్వపు హక్కులు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ఈ బిల్లులోని కీలకాంశం. కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండబోతోంది. ఇది స్త్రీ సాధికారతకు ఖచ్చితంగా ఉపయోగపడే అంశం కానుంది. సామాన్య ప్రజలు ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకే వస్తారు, గిరిజనులు తప్ప. అందరికీ సమానత్వం అనే నినాదంతో ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తోంది. కానీ అమలులో ఇది ఎంతవరకు సఫలమవుతుంది అనేది చూడాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని బీజేపీ పార్టీ వ్యవస్థాపన నుంచి చెప్తూనే ఉంది. మొన్న బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా అటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది బహిరంగ సభల్లో. దీనివల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు పెడుతోంది. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మే 4వ తేదీన ఘన విజయం సాధించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాను హామీ ఇచ్చిన విధంగా ప్రధానమైన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ను అసోం రాష్ట్రంలో ప్రవేశపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. అసోం రాష్ట్రం మిగతా భారతదేశం మొత్తానికి దారి చూపే విధంగా ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతోంది. వాళ్ళ లిస్టులో అసోం కూడా తాజాగా చేరబోతోంది. అసోంలో పెద్ద సంఖ్యలో దాదాపు 40% వరకు ముస్లిం జనాభా ఉంటుందని, అందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి స్థానిక ముస్లింలతో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉంటారని ఈ రాజకీయ దుమారం ఎప్పుడూ చర్చలో కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసోంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. హిమంత బిశ్వ శర్మ దూకుడు చూసి అసోం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంత మాత్రము సహించలేక అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా చేయడం జరిగింది. ఎందుకు అంటే యూసీసీకి అసోంలోని అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు మెజారిటీ ముస్లింలు వ్యతిరేకంగా ఉండటంతో కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ కొనసాగిస్తూ ముస్లింల కోసం వాకౌట్ చేయడం జరిగింది. అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ కి 19 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 18 మంది ముస్లింలే కావడం ఇక్కడ గమనార్హం. ఆ విధంగా ముస్లిం ఓటర్లను, ముస్లిం ఎమ్మెల్యేలను తృప్తిపరిచేందుకు కాంగ్రెస్ వాకౌట్ చేసినప్పటికీ హిమంత బిశ్వ శర్మ పూర్తి మెజారిటీతో అసెంబ్లీలో సీఎం గా ఉన్నారు కాబట్టి తన పని తాను చేసుకుపోయే పరిస్థితే కనిపిస్తోంది. అయితే అసోం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ ప్రవేశపెట్టిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిలో అసలు ఏముంది? ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసోం ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులం, మతం ఏదైనా సరే అందరికీ పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో ఒకే రకమైన నిబంధనలు ఉండాలి. మతపరమైన వ్యక్తిగత చట్టాల కంటే ఈ కొత్త ఉమ్మడి చట్టమే అందరికీ వర్తిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహ నమోదు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని, దీనివల్ల భవిష్యత్తులో వచ్చే గొడవలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బహుభార్యత్వం, ఒకరికంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండడం, పెళ్లిళ్లు చేసుకోవడం ఇక మీదట చట్టరీత్యా నేరంగా పరిగణింపబడే పరిస్థితి కనిపిస్తోంది. కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులో భాగంగా మనకు కనిపిస్తుంది అనమాట. అక్రమంగా ఇక మీదట ఒక భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకున్నా, ఇటువంటివి ఏవి చేసినా సరే అతను ఏ మతం వాడైనా సరే ఈ మాక్సిమం 7 ఏళ్ల జైలు శిక్ష పడే ఒక అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల దత్తత, వారసత్వపు హక్కులు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ఈ బిల్లులోని కీలకాంశం. ఇంతకాలం ముస్లిం మహిళలకు ఆస్తిలో హక్కు ఉండేది కాదు. ఇప్పుడు అస్సాంలో వచ్చిన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండబోతోంది. ఇది స్త్రీ సాధికారతకు ఖచ్చితంగా ఉపయోగపడే అంశం కాదు. అయితే అసోంలోని గిరిజన తెగలు ఈశాన్య రాష్ట్రం కాబట్టి అసోంలో ట్రైబల్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే వారి సాంప్రదాయాల, ఆచారాలు వేరుగా ఉంటాయి కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి మినహాయింపు ఉంటుంది. నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఉండే సామాన్య ప్రజలు ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకే వస్తారు, గిరిజనులు తప్ప. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై ప్రధానంగా కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. సమాజంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అందరికీ సమానత్వం అనే నినాదంతో ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తోంది. కానీ అమలులో ఇది ఎంతవరకు సఫలమవుతుంది అనేది చూడాలి. అస్సాం సీఎం ఈ చట్టాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా చెబుతుంటే మరికొందరు దీనివల్ల మైనారిటీల హక్కులకు భంగం కలుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని బీజేపీ పార్టీ వ్యవస్థాపన నుంచి చెప్తూనే ఉంది. అంటే బీజేపీ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చెప్తున్న కీలకమైన ప్రచార అస్త్రాల్లో
యూసీసీ కూడా ఒకటి. అయోధ్య రామాలయం ఎలాగో ఆర్టికల్ 370 రద్దు ఎలాగో యూసీసీ కూడా అటువంటి. మోదీ ప్రభుత్వం ఏ క్షణంలో అయినా దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చే అవకాశం ఉందని కూడా చాలా చర్చ జరుగుతుంది. మొన్న బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా అటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది బహిరంగ సభల్లో. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికి ఇంకా రానప్పటికీ అసోంలో మాత్రం బీజేపీ పార్టీ నడుపుతున్న అసోం ప్రభుత్వం తరఫున యూనిఫామ్ సివిల్ కోడ్ ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇది కానీ పాస్ అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఉండబోయే అంశాలే జాతీయ స్థాయిలో కూడా ఉంటాయి. పార్లమెంట్ లో వచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అంటున్నారు. అయితే సహజంగానే బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ దీనివల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు పెడుతోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నిజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుందా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.